ఇన్నేళ్ల కెరీర్‌లో అండి ఎవరైనా పోటీగా అనుకున్నారా? వీళ్ళు నాకు పోటీ అని ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా చూస్తే? మేము అప్పుడు చెప్తున్న ఇంటర్వ్యూలో కూడా మా అసిస్టెంట్లు ఎవరైనా వచ్చి మమ్మల్ని ఓడించండి, మమ్మల్ని ఎదురు నుంచండి, మేము ఆనందపడతామని కూడా చెప్పుకున్నాం. చెప్పడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర పనిచేసేవాడు మా వెంకట్ మా అన్నగారు అబ్బాయి మా దగ్గర అసిస్టెంట్ చేసాడు. అట్లా ఇద్దరు ముగ్గురు వచ్చారు. అది పుష్ప 2 చేసాడు. చేసాం. మా అసిస్టెంట్ 2 చేశాడు. రికార్డు బద్దలు కొట్టాడు. మరి హ్యాపీకి ఫీల్ సంతోషం కదా. మా బిడ్డ అయితే ఒకటే, మా అసిస్టెంట్ అయితే ఒకటే, మా అందరు సమానమే కదా. వెరీ హ్యాపీ. మా సన్ నెక్స్ట్ రాబోతున్నాడు. రన్నీ రేసులు దించేస్తున్నాడు. మేము రన్తో చేయలేము కదా, అప్డేట్ వర్షన్ రావాలి కదా. అప్డేషన్ వర్క్ వస్తుంది, చూసి దీవించే వాళ్ళని హ్యాపీగా పక్క తప్పుకోవటం. వయసు ఏమైనా మీ స్పీడ్కి బ్రేక్ వేస్తుందండి? పెరుగుతున్న వయసు ఇంతవరకు వయసు అనేది మాకేం అడ్డం రాలేదు. మాకు 60 సంవత్సరాల దగ్గర రాబోతుంది. 20లో ఎంటర్ అయ్యే ఇండస్ట్రీకి నాకు రాబోతుంది. ఇప్పుడే నో షుగర్, నో బీపీ, నో డాక్టర్, ఆమె యాక్టర్. పొద్దున్నే 3కి లెగుస్తాం అనమాట. 5 o'clock దాకా మెడిటేషన్ చేస్తాం. 5 to 6 సూర్య ప్రాణాయామం చేస్తాం. ఈవినింగ్ వాకింగ్ చేస్తాం. వెరీ హ్యాపీ. మా పిల్లలు అంటే చెప్పాలంటే మనం నేచురల్ మోడల్ అంటే అన్నిటికీ ఉపకారకరమైంది ఈ ఆయుధం, దేహం. నువ్వు ఇంటర్వ్యూ అడగాలంటే మమ్మల్ని దేహం కావాలి కదా, మేము చెప్పాలంటే దేహం కావాలి కదా, పెళ్లి చేసుకున్నట్టు దేహం కావాలి కదా, సినిమాలో ఫైటింగ్ అయితే దేహం కావాలి. ఇన్నిటికి మూలమైన ఈ దేహం కోసం మనం ఏం ప్రాధాన్యత మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour కొంచెం ఎక్సర్సైజ్. దీనికి ఏం పెట్టాలి, ఏ టైం కొనుక్కోబెట్టాలి, కొంచెం రూల్స్ తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక కార్ డ్రైవర్కి ఒక మినిమం ఒక పంచర్ అవ్వగానే టైర్ మార్చుకునే నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఈ దేహాన్ని మనం పోషించి నడుస్తున్నప్పుడు ఒక మినిమం రికవర్స్. ఏం తింటే నైట్ తిన్నాను, కడుపు నొప్పిగా ఉంది, ఏం తిన్నాను సంగతి కూడా మనకు తెలియకుండా డాక్టర్ చేసి ఏం తిన్నాను, నైట్ ఏం తిన్నాను, నైట్ బిర్యానీ తిన్నాండి, అరగలేదా, రేపు తినకాక, ఇది నీ తెలీదా, ఆయన దగ్గర చెప్పాల్సింది ఏంటి? నిన్న బాగానే ఉన్నాను, ఇయ్యాలైనా కడుపు నొప్పి వచ్చింది, ఏం తిన్నాను, నేను నైట్ పడుకోలేదా, ఇప్పుడు తిన్నాను. మేము ఏంటంటే ప్రపంచం మీద సంపద మీద కీర్తిని ఫోకస్ కొంచెం అప్పుడు మనమే మనం ఫోకస్ చేసుకోవాలి, లైట్ వెళ్ళి తిప్పాలి. అప్పుడు బయట ప్రపంచ విషయాల మీద వాడు అలాంటి వాడు, వీళ్ళు ఎలాంటి వాడు తప్పు అన్ని ఇటే చూపిస్తే అసలు ఇన్ని తప్పులు కెమెరా మనకెళ్ళి తిప్పితే కదా అసలు నేనేం చేస్తున్నానా, ఏడైనా లెగుతున్నానా, మాట రాంగ్ చెప్పింది ఒకటి చేయాల్సింది ఒకటి చేస్తానా అని మన మీద కొన్ని కెమెరా తిప్పితే మనలో తప్పులు మనకు తెలుస్తాయి. అందుకని కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి కెమెరా మా మీద తిప్పుకున్నాం.